విశ్వాసాన్ని మనం పరిశీలన చేద్దాం. విశ్వాసం గురించి మనం నేర్చుకోవాలా అంటే అవును, నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ విశ్వాసం మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే ప్రతి దినము ఏం చేస్తుంటుంది, విశ్వాసం మనల్ని నిలబెడుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం చూసినప్పుడు ఒక అబ్రహాము విశ్వాసం, అబ్రహాం ఏం చేసింది? నెంబర్ 1 గొప్ప ధనవంతుడిగా చేయగలిగింది. మరి ముఖ్యంగా నెంబర్ 2 ఏంటంటే విశ్వాసులకి తండ్రిగా ఆయన్ని నిలబెట్టింది. విశ్వాసులకు తండ్రిగా ఆ విశ్వాసం ఆయన నిలబెట్టిందా అంటే నిలబెట్టింది. అది దేని వలన నిలబెట్టింది? ఆయన విశ్వాసంలో ముందుకి ఎదిగాడు కాబట్టి. ఈరోజు మనం చూసినప్పుడు మనకున్నటువంటి విశ్వాసం మనల్ని బలపరుస్తుందా? అసలు మన విశ్వాసం ఇక్కడున్నటువంటి విశ్వాసాన్ని మనం పోల్చినప్పుడు అసలు మనం ఎంతలో ఉన్నాం విశ్వాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. మనం ప్రతి దినము కూడా మనం ఏం చేయగలగాలి? మన విశ్వాసాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ ఉదయం నుంచి సాయంత్రం దాకా పండుకునేదాకా నేను విశ్వాసంలో ఎలా ఉన్నాను, నా విశ్వాసం ఎలా ఉంది దేవునితో అనేది ఖచ్చితంగా మనం పరిశీలన చేయాలా అంటే చేయాలి. ఒక వచ్చిన భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఈ విశ్వాసం గురించి మనం ఈరోజు నయమాను అనే భక్తుని గురించి మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. నయమాను యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఎంత గొప్ప విశ్వాసం ఉన్నది. దేశాలు దాటి దేశానికి వెళ్ళిపోయాడు. దేశాన్ని దాటి దేశానికి వెళ్ళిపోయి నయమాను అనే ఒక ఆయన అసలు మామూలుగా మనం చూసినప్పుడు అన్యుడే, దేవుణ్ణి ఎరగనటువంటి వాడు. అలాంటి ఆయనకి ఆయన యొక్క కుష్ఠరోగం అనేది ఏ విధంగా బాగుపడింది, ఎంత విశ్వాసం ఉంచబట్టి ఆయనకి ఆ రోగం బాగా అయింది. మనం పక్కన పెడితే ఆయన విశ్వాసం దేవునిలో ఎంత గొప్పగా ఎదిగింది అనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉంటున్నాం. అంతకుముందు ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు బాగా గమనించాలి. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అంటున్నాడు. అంటే అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు. మరి ఈ తిమోతి గారు ఏ స్థానంలో ఉన్నారు? ఇప్పుడు తిమోతి గారు వచ్చేసి కుమారుని యొక్క స్థానంలో ఉన్నారు. బాగా గమనించండి. ఇప్పుడు దేని గురించి ఎక్కువగా నిలబడాలని చెప్తూ ఉన్నాడండి? ఏ విషయంలో తిమోతి నువ్వు ఎక్కువగా ఉండాలని చెప్తున్నాడు? నీ విశ్వాసము అంటున్నాడు. అంటే తిమోతికి ఉన్నటువంటి విశ్వాసం ఎలా ఉంది, ఆ విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఎలా ఉండాలనే విషయాన్ని అపోస్తులైనటువంటి పౌలు గారు ఏం చేస్తున్నాడు? తిమోతికి హెచ్చరిస్తున్నాడు. ఈరోజు కూడా మన కుటుంబంలో మన బిడ్డలకి మనం ఏం చేయగలగాలి? బిడ్డల యొక్క విశ్వాసాన్ని పరిశీలన చేయగలిగే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. బిడ్డ యొక్క విశ్వాసాన్ని వాళ్ళని అభివృద్ధి చేయగలిగే వారిగా మనం ఉండాలి. ఒక కుటుంబంలో కూడా ఒక భర్త భార్యని ఏం చేయగలగాలి? హెచ్చరించగలగాలి. ఏ విషయంలో? విశ్వాస విషయంలో. ఒకవేళ అవిశ్వాస అయినటువంటి భర్త ఉన్నా కానీ విశ్వాస అయినటువంటి భార్య ఉంటే ఆ భార్య ఏం చేయాలి? భర్తని హెచ్చరించగలగాలి. ఇలా హెచ్చరిక ఏమవుతూ ఉంటుందంటే ఒక మనిషిని ఒక ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోకి నడిపిస్తుంది. మరి ముఖ్యంగా మనం చూసినప్పుడు దేవుని దగ్గరకు నడిపిస్తుంది. ఏం చేస్తుందండి? దేవుని దగ్గరికి మన ఆ యొక్క విశ్వాసం హెచ్చరిక అనేది నడిపిస్తుంది. ఇప్పుడు పౌలు గారు తిమోతిని హెచ్చరించినప్పుడు ఆ విశ్వాసం దగ్గరకు నడిపించగలిగిందా అంటే నడిపించగలిగింది. అయితే పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు నయమాను అనే ఒక రాజు దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప ఆయన ఉన్నాడండి. ఎవరు? నయమాను. ఈ యొక్క నయమాను గురించి మనము పరిశీలన చేసినప్పుడు ఆయనకి దాదాపు రాజు తర్వాత రాజు, అంత గొప్ప వ్యక్తి. సిరియా
దేశంలో ఉన్నటువంటి ప్రదేశంలో రాజ్యాన్ని వెళ్తున్నటువంటి ఆయన. అలాంటి ఆయనకి ఏమొచ్చింది ఇప్పుడు? కుష్ఠరోగం వచ్చేస్తుంది. అంటే ప్రతి మనిషిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే వాళ్ళ విశ్వాసాన్ని పరిశీలన చేసేదానికి ఎవరో ఒకరిని పంపించి దేవుడు ఏం చేస్తాడు? హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ హెచ్చరించినప్పుడే మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఏంది నాకు చెప్పేది, మీరు చెప్పకుండా నాకు తెలియదా, మీరెందుకు చెప్పాలి, అసలు మీరెందుకు నాకు చెప్తున్నారు అంటూ ఉంటాం కదండి. కానీ ఒక్కొక్కసారి మనము ఏం ఆలోచించమంటే దేవుడే వాళ్ళ ద్వారాగా నన్ను ఒకవేళ హెచ్చరిస్తున్నాడేమో అనే ఆలోచన వస్తుంటుందా? ఇక్కడ పౌలు గారు కూడా తిమోతిని హెచ్చరించే విషయంలో మీరు బాగా గమనించండి. స్టెప్ బై స్టెప్ మీరు వెళ్ళినప్పుడు తిమోతి పౌలు గారి విషయంలో వాళ్ళ ఇరువురి విషయంలో మీరు పరిశీలన చేయండి. ఎప్పుడన్నా ఆయన జీవితంలో, ఎవరి జీవితంలో? తిమోతి గారి యొక్క జీవితంలో పౌలు గారిని తిరస్కరించినట్టు మనం ఎప్పుడన్నా చూడగలమా? ఎందుకు ఇలా చెప్తున్నావు, ఇంత గట్టిగా చెప్తున్నావు ఎందుకు, అసలు నాకేం విశ్వాసం లేదనుకుంటున్నావా, నేను పోరాడుతూ ఉన్నాను కదా, నేను కూడా సేవలో ఉన్నాను కదా అని ఎప్పుడైనా చెప్పినట్టు మనకు కనపడుతుందండి? కనపడుతుంటుందా? ఎప్పుడు కూడా కనపడదు. ఎందుకంటే హెచ్చరించినప్పుడు ప్రతిసారి సరిచేసుకునేవాళ్ళు. ఈనాడు మనం కూడా అంతే. మన జీవితాలలో దేవుని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు, దేవుని బిడల ద్వారాగా వాక్యం అనేది మన దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని మనం ఏం చేయగలగాలి? మన విశ్వాసాన్ని మనం పరిశీలన చేసుకోగలగాలి. అయితే మనము అక్కడికి వెళ్ళిపోదాం. ఎక్కడికి? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయానికి వెళ్ళిపోయినప్పుడు ఈరోజు ఒక మంచి వర్తమానాన్ని మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా మనం ఏం గమనించగలమంటే నయమాను యొక్క తిరస్కారం. ఫస్ట్ ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. ఏంటి నువ్వు చెప్పడం ఏంటి, మాకు తెలియదా అంటూ ఉంటారు చూడండి. అలా తిరస్కరించాడు. అలాంటి తిరస్కరించినటువంటి అతనికి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. దేని ద్వారా కలిగిందండి? దేని ద్వారా కలిగింది? పోయినవారం మనం చూసాం, ఇనుట వలన విశ్వాసం కలుగును. మనం ఏదైతే వింటూ ఉంటామో అదేమవుతూ ఉంటుంది? మనకి విశ్వాసం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం మాట్లాడే మాటలు కూడా కావచ్చు, మన యొక్క ప్రవర్తన కావచ్చు, మన యొక్క క్రియలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతూ ఉంటుందంటే మనం చేసే ఆ స్నేహాన్ని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అంతేనా? ఎవరైనా మంచి వారితో మనం స్నేహం చేసామనుకోండి, ఎలా ఉంటాం? మంచి అలవాట్లలో ఎదుగుతూ ఉంటాం. అంతే కదండి. ఇప్పుడు చెడ్డవారితో స్నేహం చేస్తే మంచి అలవాట్లు వస్తాయా? చాలామంది అంటారు, నేను చెడుగా ఉన్నటువంటి వారితో స్నేహం చేసి వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పిస్తానంటారు. అలా నేర్పించేదానికి సాధ్యమవుతుందండి? ఈ మంచిగా ఉన్నటువంటి పిల్లోడో బాబో పాపో చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే చెడిపోయే అవకాశాలు ఉంటాయి. అంతేనా? అయితే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు నయమాను అనే ఈ యొక్క సైన్యాధిపతి అయినటువంటి రాజు, అయితే ఈయన యొక్క విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 5వ అధ్యాయం మొదటి వచనం, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందినటువంటి వాడాయనో. బాగా గమనించాలి. ఇక్కడ ఒక సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే, దేవుడే ఏం చేశాడండి? దేవుడే ఏం చేశాడు? జయాన్ని ఇచ్చాడు. ఈరోజు కూడా ఒక్కొక్కసారి చూడండి, మన జీవితాలలో మనకు ఒక్కొక్కసారి విజయాలు అన్నీ ముందుకు వెళ్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఓటం జరిగినప్పుడు కూడా విజయంగా ఉన్నటువంటి దాన్ని మనం పోల్చుకుంటామా? ఏంటో ఈ నెలంతా చాలా కష్టంగా ఉందండి అంటాం. ఈ 11 నెలలు సుఖాన్ని అనుభవించి ఉంటాం మనం. ఈ 12 నెలల అంటే ఏదో ఒక నెల మనలో మైనస్ అయింది అనుకోండి, కష్టం వచ్చింది అనుకోండి, ఈ 11 నెలలు మర్చిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఏంటో ఈ నెల అసలు నెమ్మదలేదండి, ఈ నెల చాలా ఇబ్బంది వచ్చేసిందండి, చాలా బెడద వచ్చేసిందండి, నెమ్మదలేదు అంటూ ఉంటాం కదండి. కానీ ఒక్కొక్కసారి విజయాన్ని ఇచ్చేది ఎవరంటే దేవుడే. ఇప్పుడు ఈ నయమానికి విజయాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ద సేమ్ టైం ఏం చేశాడంటే దేవుడు
విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆయనకి ఏం రప్పించాడు? ఎందుకు రప్పించాలి? ఇప్పుడు పగలు మనం కూడా చెప్తూ ఉంటాం చూడండి, పగలు రాత్రి ఏ విధంగా ఉంటూ ఉంటాయో మన జీవితాలలో కష్టాలు సుఖాలు అనేవి కూడా ఏముంటాయి, అలాగే ఉంటూ ఉంటాయి. ఎందుకు ఆ విధంగా ఉంటూ ఉంటాయి అంటే అప్పుడప్పుడు మన విశ్వాసాన్ని ఏం చేస్తూ ఉంటారండి, పరిశీలన జరుగుతుంటుంది. ఆ విషయాన్ని మనం గమనించాం. మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు పగల్లాగే ఉంటే బాగుంటుంది, ఎప్పుడు రాత్రి ఉంటే బాగుంటుంది, అంటే ఎప్పుడు సుఖమే ఉంటే బాగుంటుంది, కష్టం ఉంటే ఇష్టపడతాము. ఒకసారి మీకు చేయొద్దంటే ఒకవేళ మాకు కష్టమే ఉంటే మేము ఇష్టపడతాం, ఎప్పుడు కష్టమే ఉంటే మేము హ్యాపీగా ఉంటామని. ఒక్కొక్క కుటుంబాల్లో చూడండి అనారోగ్య పరిస్థితి ఉంటుంది. అది భర్తకే కావచ్చు, భార్యకే కావచ్చు, కుటుంబంలో పిల్లలకే కావచ్చు, ఎవరికో ఒకరికి. ఈ అనారోగ్య పరిస్థితి తీరని లోటు అనుకోండి, నెమ్మదిగా ఉండగలరండి? సుఖంగా నిద్రపోగలరా? నిద్రపోగలరు. మొన్న ఒక సువార్థికులు తెలియపరుస్తున్నారు. ఏమంటున్నారంటే మా భార్యకి చాలా బాగుంటుందన్న, ఎప్పుడు కూడా దాదాపు నెలకు వచ్చేసరికి 15,000 రూపాయలు మందులు కావాలి, ఎవరిస్తారన్న? అకౌంట్లో చూస్తే 150 రూపాయలు ఉంది, మీటింగ్కి వచ్చాను నేను అంటున్నాడు. ఏంటంటే ప్రతి నెల 15,000 రూపాయలు ఆయన ఏం చేయాల్సి వస్తుంది, తన భార్యకి ఖర్చు పెట్టవలసి వచ్చింది. కారణం ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దానికి సంబంధించినటువంటి మాత్రలు టాబ్లెట్స్ కానివ్వండి, మరి ముఖ్యంగా మనం చూసినప్పుడు 3 నెలలకు ఒకసారి టెస్టులు మొత్తం చేయించాలట. ఏం చేయించాలి? టెస్టులు మొత్తం 3 నెలలకు ఒకసారి. 15,000 సాధారణంగా అవుతుందంటే అవ్వదు. మరేమవుతుంది, 3 నెలలకు ఒకసారి మరలా ఎక్స్ట్రా ఫీజు అవుతుంది. కారణం ఏంటంటే టెస్టులు చేయాలి కదా. నెమ్మది ఉండదన్న ఇంట్లో, చాలా కష్టం అన్న, ఈ సేవ చేయాలంటే నాకు కొంచెం చాలా భారంగా ఉంది అంటున్నాడు. అంటే ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే మన విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడు, తమ్ముడు ఖచ్చితంగా బాగవుతుంది. దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక్కొక్కసారి మన విశ్వాసాన్ని పరిశీలన చేస్తున్నాడు అనేది మనం గమనించాలి. ఇప్పుడు ఈ సిరియా రాజు అయిన సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈ నయమానికి విజయాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఈ విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు మరలా కృష్ణ ఎందుకు పెట్టాడండి అంటారు ప్రశ్న. అంతే కదండి. సక్రమంగా మంచి రాజు స్థానంలో నిలువబెట్టినటువంటి దేవుడు మరలా ఎందుకు కృష్ణ ఇవ్వాలి? కానీ ఆ రాజు యొక్క వివేకం ఉంటుంది కదా, తెలివి, ఆ ఎంతలో ఉన్నాడనేది దేవుడు ఏం చేస్తాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు విశ్వాసంలో ఎంత ఉన్నాడు అంటే బాహ్య సంబంధంగా చాలా బాగున్నాడు, చాలా గొప్పగా ఎదుగుతున్నాడు, రాజ్యాన్ని పరిపాలన చేయగలుగుతున్నాడు. అయితే దేవుని పట్ల ఎంత విశ్వాసం ఉందో అతనికి అనేది దేవుడు ఏం చేస్తాడు, పరిశీలన చేస్తాడు. మనకు కూడా అన్నీ ఇస్తాడు దేవుడు, ఒక్కొక్కటి కొదువుగా పెడతాడు. ఆ కొదువుగా ఉన్నదాన్నే మనం ఏం చేస్తామంటే దాన్ని చాలా బాధపడుతూ ఉంటాం. ఆ కొదువుగా ఉన్నదాన్ని మనం ఏం చేయగలగాలండి, భర్తీ చేయగలగాలి. ఆ భర్తీ చేయగలిగిందే మన విశ్వాసం. కానీ మనం ఏం చేస్తామంటే అన్నీ ఇచ్చిన తర్వాత ఆ కొదువుగా ఉన్న దగ్గరనే పడిపోతూ ఉంటాం. పడిపోయి ఏం చేస్తుంటాం, లెగలేము. కరెక్టే కదండి, లెగలేకపోతూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే ఈ మంచినంతా చూడం, దేవుడు మన పట్ల చేసినటువంటి ఆ కార్యాలన్నీ కూడా మనం చూడం. దేన్ని చూస్తూ ఉంటాం, ఏది కొదువుగా ఉందో దాని వైపు పడిపోతూ ఉంటాం. అయ్యో ఇది కొదువు అయిపోయింది, ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉందని ఏదైతే ఆ కొదువుగా ఉన్నదాన్ని మనం ఏం చేస్తామంటే బలహీన పడిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక రాజు, ఇంత గొప్ప రాజు, దేవుడు ఏం చేస్తాడు, ఆయనకి అధికారాన్ని ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 2వ వచనం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం మీదికి పోయి ఉండేరి. వారి అచ్చటి నుండి ఒక చిన్నదానిని చేరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఈ సిరియన్లకి ఇజ్రాయెల్కి ఏమవుదండి, కుదరదు. ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ దేశం మీదకి ఈ సిరియనులందరూ కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు వస్తూ ఒక చిన్న పాపం తీసుకొచ్చేస్తారు. చిన్నది, దాదాపు చిన్నది అంటే ఒక 12-13 సంవత్సరములు ఉన్నటువంటి వారిని ఏమంటుంది బైబిల్ గ్రంథం, చిన్నది అంటుంది. ఆ చిన్నదాన్ని ఏం చేశారంటే ఈ బానిసలుగా అంటూ ఉంటారు కదా, అలా పట్టుకొని తీసుకొచ్చి ఏం చేశారంటే నయమాన్ యొక్క భార్య దగ్గర విడిచిపెట్టారు. ఈ నయమాన్ దగ్గర భార్య దగ్గర విడిచిపెట్టినప్పుడు 3వ వచనం, అది షెమ్రోన్లో ఉన్న నా ప్రవర్త దగ్గర నా ఏలిన వాడున్నాడని
ఉన్నాడని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలుతో అనెను. బాగా గమనించాలి. ఏం చేస్తానండి ఇప్పుడు పని అంటే బానిస బ్రతకగా వచ్చినటువంటి వాళ్ళు, పనికి వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా ఒక ఆఫీస్లో మనకు పని అప్పగించారు అనుకోండి, మనం ఏం చేయగలగాలి? ఏదైతే పని అప్పగించారో ఆ పని మాత్రమే మనం చేయగలగాలి. వాళ్ళ పర్సనల్ విషయాల్లో మనం ఏం చేయకూడదు, చెప్పలేము. పర్సనల్ విషయాల్లో చెప్పేకి వెళ్ళామనుకోండి, ఏం చేస్తారండి? ఏం చేస్తారు? నీకు చెప్పిన పని చెయ్యి అంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎక్కడన్నా కూలి పనికి వెళ్ళామనుకోండి, లేకపోతే ఒక ఆఫీస్లో వర్క్కి వెళ్ళామనుకోండి, ఏదో ఒక పనికి వెళ్ళామనుకోండి, ఒక 8 గంటల డ్యూటీలో 8 గంటల డ్యూటీలో మనకి ఇచ్చినటువంటి ఆ పనిని మాత్రమే మనం నెరవేర్చుకొని ఏం కావాలి? బయటికి రావాలి. అలా నెరవేర్చుకొని మనం బయటికి రాలేకపోయామనుకోండి, వేరే వేరే పనులు చేయడానికి మనం ప్రయత్నం చేసామనుకోండి, ఆ పనిలో నుంచి ఏం చేస్తారు? ఖచ్చితంగా తీసేస్తారు. అంటే ఇక్కడ ఈ చిన్నదానికి ఏం చేస్తారంటే, ఉదాహరణకి వాళ్ళు ఒకవేళ తిరస్కరించి ఉంటే కఠినమైనటువంటి శిక్షించేవాళ్ళు. అంతేనండి. నువ్వు దేశంగా ఉన్నటువంటి దేశంలో వచ్చావు, బానిసగా వచ్చావు, నీకెందుకు ఇలాంటి పని? కుష్టి వస్తే ఏంటి, వేరే వేరే వస్తే ఏంటి, అసలు నువ్వు ఎవరు చెప్పడానికి అన్నారా? అంటే వాళ్ళ విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నారు. చూడండి, ఫస్ట్ మొట్టమొదటిగా ఇక్కడ చాలామందికి నయమానికే మనస్సు మారింది అనుకుంటారు. కాదండి. ఎవరికి మారింది మొట్టమొదటిగా? తన భార్యకి. ఇప్పుడు ప్రతి దినము ఇక మనకి ఇక్కడ రాయలేదు కానివ్వండి, రాయని వాటి గురించి ఎందుకని కాదు కానివ్వండి, ఒక డిస్కషన్ చేస్తే ప్రతిదినము తన భార్యతో ఉన్నప్పుడు ఈ ఇజ్రాయెల్ దేశంలో దేవుడు చేసినటువంటి మేలుల గురించి, అక్కడ ఉన్నటువంటి విశ్వాసం గురించి చెప్పుంటుందంటారా? తన భార్య దగ్గర ఖచ్చితంగా చెప్పుంటుంది. అసలు ఆ చిన్నదాని ప్రవర్తన చూస్తే ఆ కుటుంబం మారి ఉంటుంది, వాళ్ళ భార్య మార్పు వచ్చి ఉంటుంది. అంతేనండి. ఒక అన్యులు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు అలాంటి కుటుంబంలో స్నేహం చేస్తూ మరి నయమాను భార్యని ఏం చేయగలిగింది? ఏమి మొట్టమొదటిగా మార్చగలిగింది. ఈ విషయాన్ని చాలామంది గమనించరండి. ఇప్పుడు నయమాను యొక్క భార్య మనస్సు మారితేనే దీన్ని ఎవరికి అప్లై చేయగలదామే? నయమానికి చెప్పగలదు, అదేనా? లేకుంటే నయమాన్ దాకా ఈ వార్తను తీసుకెళ్ళలేదా? ఇప్పుడు నయమాను భార్యే మారలేదు, నయమాన్ గారి యొక్క భార్యకే విశ్వాసం కలగలేదు, నయమాన్ గారి యొక్క భార్య దేవుని నమ్మలేదు అనుకోండి, ఈ మాటను తన భర్త దగ్గర తీసుకెళ్ళగలిగి ఉంటుందా? తీసుకెళ్ళగలిగేదానికి అవకాశాలు లేవు. అయితే ఈమెమి నమ్మిందండి. మొట్టమొదటి ఎవరు నమ్మింది? వాళ్ళ కుటుంబంలో విశ్వాసంలో దేవుని నమ్మింది ఎవరంటే నయమాను యొక్క భార్య. అవునా? ఈ విధంగా వాళ్ళ ప్రతి దినము చెప్తూ ఉండేది. ఏం చెప్పేది? ఈ ఇజ్రాయెల్ దేశంలో విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి వారి గురించి కానివ్వండి, ఆ విశ్వాసాన్ని ఇంకేం చేసింది? ఏం చేసిందండి? చెప్పగలిగింది. చెప్పినప్పుడు దాదాపుగా ఈ నయమాన్ దగ్గరికి ఈ మాటలు వెళ్ళినప్పుడు నయమాన్ ఏం చేశాడండి? మొదటి సందర్భాన్ని మనం గమనించబోతున్నాం. తిరస్కరించాడు. ఎవరి మాటని తిరస్కరించాడు? తన భార్యని. పేరు ఇవ్వలేదు కానివ్వండి, తన భార్య యొక్క మాటను ఏం చేయగలిగాడు? తిరస్కరించాడు. చూడండి ఒకసారి మనం ఇందులోనే మనం చూసినప్పుడు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 11-12 వచనాలు. 11-12 వచనాల్లో మనం చూసినప్పుడు 11-12 వచనాలు. దమస్కు నదులైన ఆబానాయును పరస్పారును ఇజ్రాయెల్ దేశంలోనూ నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. ఏం చేశాడంటే ఈయన? సరే వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఎలీషా గారి ముందు నిలబడ్డాడు. 10వ వచనం చూడండి. 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఎలీషా, నీవు పోయి యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను 11వ వచనం కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతను నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. ఏమనుకొని వచ్చాడండి ఈయన? దాదాపు సిరియా దేశం నుండి ఇజ్రాయెల్ ప్రాంతానికి
ఈ ఎలీషా గారి దగ్గరికి ఎందుకు వచ్చాడు? బాగవటానికి వచ్చాడు. ఈ బాగవటానికి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఎవరన్నా వచ్చారనుకోండి, ఇక్కడికి ఎవరన్నా వచ్చారనుకోండి, మీరు దేవుని విశ్వాసం ఉంచండి మీరు బాగవుతారని వెళ్ళమంటే వాళ్ళు ఏమంటారు? అనారోగ్యంగా ఉన్నటువంటి వారు ఏమంటారండి? మమ్మల్ని ప్రార్థన తీసుకొచ్చారు కానీ మనం ఎవరినైనా తీసుకొస్తూ ఉంటాం, చర్చికి రండి బాగైపోతారని అంటాం. బాగవుతండి అని చెప్పి ప్రార్థన చేశామనుకోండి, వాళ్ళు ఏమని విశ్వాసంతో వస్తారు? నాకు ఎక్కడైతే బాగోలేదో ఆ స్థానంలో చేయి పెట్టి ప్రార్థన చేసి అక్కడే బాగు చేస్తారేమోనని అనుకొని వస్తారు. నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు, నువ్వు బాగైపోతావంటే నమ్మకం కలుగుతుందా? ఈయనకి కలగల. ఈయనకి ఏం కలిగిందంటే, అయ్యో నేను వచ్చిన తర్వాత ఎలీషా వచ్చి వేగవేగంగా వచ్చి నాకు ఎక్కడైతే అనారోగ్యంగా ఉందో ఆ స్థానంలో చేయిబెట్టి నాకు ప్రార్థన చేసి ఇక్కడే బాగు చేస్తాను అనుకుంటే ఈయన ఏం చేస్తున్నాడు? యోర్దాన్ నదికి వెళ్ళి 7 మార్లు మునుగు. 7 మార్లు ఏం చేయి? 1 2 3 4 ఈ 7 దాకా మునిగిన తర్వాత 7వసారి పసిపిల్ల వలె అలాంటి దేహం నీకు తయారవద్దు నువ్వు వెళ్ళమన్నప్పుడు ఆయన చాలా రౌద్రుడైపోయారు. ఏమైపోయాడు? రౌద్రుడైపోయారు. మరలా ఇక్కడికి వద్దాం మనము. ఒకసారి చూడండి మీకా గ్రంథం, ఇక్కడికి మరలా వద్దాము. మీకా గ్రంథం 6వ అధ్యాయము మీకా గ్రంథం 6వ అధ్యాయము 6 నుంచి 7, 8 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. పేజీ నెంబర్ 766. ఒకసారి మీ అందరు బైబిల్ తిప్పుకున్నట్లయితే మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూద్దాం. చూసినప్పుడు ఇక్కడ ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించుదును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేదును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శించుదునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు కోపము కలుగుజేయిన, సంతోషము కలుగుజేయిన, నా అతిక్రమమునకైనా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారమునకైనా గర్భఫలమును నేను ఎత్తునా అని ఇక్కడ కూడా మనము మీకా గారి ద్వారాగా దేవుడు ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తూ ఉన్నాడండి. ఈ మీకా గారి ద్వారాగా దేవుడు ఈ ఇజ్రాయేలులందరిని కూడా హెచ్చరించేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, దేవుడికి ఏది ఇచ్చినా కూడా ఏం కాదట, ఆయనకి ఇష్టం ఉండదు. ఏమి తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఆయన ఏం చేస్తాడు? తిరస్కరిస్తాడు. అయితే ఏమంటున్నాడంటే, వేలాది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయనా. ఇక్కడ కూడా నయమాను చాలా వెండి బంగారు నగలు మొత్తం తీసుకొస్తాడండి. తీసుకొచ్చి ఎలీషా దగ్గర నిలబెడతాడు. అవన్నీ కూడా దేవునికి ఏం చేయవు? సంతోషాన్ని కలిగించవు. ఈరోజు కూడా మనం ఎంత ఇస్తున్నాం దేవునికి, ఏం చేస్తున్నాం, బాహ్య సంబంధంగా మనం ఏమి చేసినా కానివ్వండి మేలే, అది పక్కన పెడితే మొట్టమొదటిగా మన విశ్వాసాన్ని మనం ఎదగగలగాలి. మన విశ్వాసంలో మనం పరిశీలన చేసుకోగలగాలి. మన విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్తామో అప్పుడే మనం దీవింపబడతాం. అంతేనండి. అయితే ఇక్కడ చెప్తున్నాడు చివరిగా మనం చూసినప్పుడు మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడంటే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఏం చేస్తున్నాడండి? అసలు ఏది ఉత్తమమైనదో అది మనుషులకి ఏం చేయబడిందట? తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికిరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. అంటే ఈ ఇజ్రాయెల్ అందరూ కూడా ఏం చేసేవాళ్ళండి? అన్నీ బాగున్నప్పుడు దేవుని నమ్మేవారు, వాళ్ళకి ఏది అనుకూలంగా లేనప్పుడు దేవుని విడిచిపెట్టేవాళ్ళు. అలాంటప్పుడు ఎలా వస్తుంది విశ్వాసం అనేది? రాదు. అందుకే ఈ నయమాన విషయంలో మరలా మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు ఈ నయమాన్ని కూడా ఏం చేస్తాడు? ఏదో కొంత బంగారు వెండి ఇలాంటిది ఏదో తీసుకొచ్చి దేవునికి ఇచ్చేస్తే అర్పిస్తే దేవుడు తీసుకుంటాడేమో అనుకుంటున్నాడండి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఒక పనివారి ద్వారాగా, రెండోది మనం చూస్తూ ఉన్నాం, నయమాను మొట్టమొదటిగా ఏం చేశాడు?
చెప్పినటువంటి ఆ మాటల్ని తిరస్కరించాడు. రెండోది మనం చూసినప్పుడు ఆ పనివాడు మరలా ఇంకో పనివాడు ఉంటాడు అతనితో పాటు ఉంటూ ఉంటాడు కదండి. ఇప్పుడు రాజు అనుకోండి, సైన్యాన్ని నడిపిస్తున్నారు అనుకోండి, ఎంతమంది భటులు ఉంటారు, శిష్యులు చాలామంది ఉంటారు కదా. ముందు ఉంటారు, వెనకుంటారు, లెఫ్ట్ రైట్ ఇటంతూ ఉంటారు కదా. వాళ్ళలో ఒక ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు, అయ్యా నీవు ఒకవేళ డబ్బు, ధనము, ఆస్తి, అంతస్తు ఏదైనా తీసుకొచ్చి ఇవ్వమంటే ఇస్తావా ఇవ్వవా? అంతే కదండి. ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. అయితే ఇదేమంటున్నాడు, అలాంటివి ఏమి అడగలేదు కదయ్యా. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనాన్ని మనం చూసినప్పుడు ఏమంటున్నాడంటే, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా, ఆ ప్రవర్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకొద్దువా? అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మన మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు, బాగా గమనించండి, ఏం చెప్తున్నాడు ఆయన. ఏం చేస్తాడు, మిమ్మల్ని జస్ట్ వెళ్ళి ఆ యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు అలాగ స్నానం మునిగి లేయమని చెప్పాడు. ఈరోజు కూడా చూడండి, ఒక వ్యక్తి విశ్వాసం ఉంచాలంటే, అంటే ఒక మనిషి రక్షింపబడాలంటే ఏం చేయగలగాలి? మొట్టమొదటిగా వాక్యాన్ని వినాలి. విన్నదాన్ని ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఏం చేస్తుంది అంటే మనకి మారు మనసు కలుగు చేస్తుంది. ఆ మారు మనసు ఏం చేస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని మనల్ని ఒప్పింపజేస్తుంది. అలా ఒప్పింపజేసినటువంటి వ్యక్తిని నీళ్ళలో తీసుకెళ్ళి ముంచుతారు. అలా ముంచినప్పుడు ఏం చేస్తాం? మన పాపాలన్నీ కడగబడతాయి. ఇది ఎవరికన్నా చెప్పామనుకోండి, ఏమంటారు? ఇలా మునిగితే పాపాలు కడగబడతాయా? ఏ విధంగా కడగబడతాయి అంటారు. మనమందరం అదే విధంగా కదండి పాపాలు కడుక్కున్నది, అదేవిధంగానే కదా. అదే ప్లాటిన్ మరి పాత నిబంధనలో కూడా మనం చూసినప్పుడు ఈ నయమాన్ దగ్గర మనకు దాదాపుగా బాప్తిస్మం అనేది మనకు గుర్తొస్తూ ఉంటుంది. జస్ట్ నువ్వు 7 సార్లు ఏం చేయి, నువ్వు మునుగు. ఆ యోర్దాను నదిలో మునిగావనుకో, నీ యొక్క దేహము పసిపిల్లల దేహం అంటే దేహము అయిపోద్ది. అయితే ఆయన వినలా, తిరస్కరించినప్పుడు వాళ్ళ పనివారిలో ఒక్కడు వెళ్ళి చెప్పినప్పుడు ఆ మాటను ఏం చేస్తాడు? ఆలోచించాడా లేదా అండి? ఆలోచించాడా? ఇప్పుడు కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు, చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళాం, తగ్గలేదు, ఇది ఒక్కసారి వెళ్ళి చూడు, తగ్గుద్దలేదు అంటారు. ఒక్కోసారి సరే మీకోసం ఒకసారి వస్తా పదండి అంటారు. ఒక్కోసారి బాగా అయిపోయింది అనుకోండి, అప్పుడేమో ఎవరిని మనం తలుసుకుంటాం? ఎవరైతే మనల్ని ప్రోత్సహించారో. ఈరోజు కూడా అండి విశ్వాస జీవితంలో మనము ముందుకెళ్తూ ఉన్నప్పుడు చాలా సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కానీ ఈ వాక్యం మనల్ని ఏం చేస్తూ ఉంటుందండి? పరిపూర్ణంగా మనం విశ్వాసంలో నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. పరిపూర్ణంగా నడిపిస్తూ ఉంటుందా? నడిపిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇది ఇలాగా పెట్టుకోండి, మరలా వద్దాం మనం ఇక్కడికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు, 14వ వచనాన్ని మనం చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఏం చేయాలట? ఎదగాలి. మనుషులు ఏది చెబితే అది ఏం చేయకూడదు? నమ్మకూడదు. ఇప్పుడు కుష్ఠరోగం వచ్చింది ఎవరికి? నయమానికి. ఎంత వైద్యం చేయించాడంటాడు? చేయించుంటాడా లేదా? ఎంత వైద్యాన్ని చేయించుంటాడు? రాజు కదా. దాదాపు ఆ ప్రాంతంలో అసలు కుష్ఠరోగులకి ఎలాంటి వైద్యం ఉందో అవన్నీ పరిశీలన చేసి ఉంటాడా? ఊరికే ఉంటాడా? ఇప్పుడు కూడా చూడండి, చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఎక్కువ ఏం చేస్తారంటే, అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి నిద్ర పట్టనప్పుడు, పిల్లవాడు కూడా ఏడ్చినప్పుడు ఎక్కడికో వెళ్ళి తాగి తెచ్చుకుంటారు. ఏం చేస్తారు? ఇంకొకరు ఈ మసీద్ అంటారు కదా, ఈ మసీద్ చేసే స్థానాల దగ్గరికి వెళ్ళి, ఈ ఇస్లాం సోదరుల దగ్గరికి వెళ్ళి ఊతారు. ఏమైనా ఐడియా ఉందా?
అలా అప్పని ఊదుతారు. వాళ్ళు నమాజ్ చేసి వస్తూ ఉన్నప్పుడు బయట ఊదుతారు. అలా ఊదినప్పుడు ఏమవుతాట, ఏమవుద్ది, బాగా అయిపోద్ది. అంటే క్రైస్తులే మరలా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే ఏమేం చేస్తారు, ఇలాంటి ఆచారాలలో ఉంటారు. అందుకే ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు, ఏమంటున్నాడు, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండక, ఎలా అంట, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అంటున్నాడు, ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగర కొట్టబడిన మారుమై ఉండలక అంటున్నాడు. అంటే ఏది చెప్తే అది మనం ఏం చేయకూడదు, నమ్మకూడదు. మనం ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోగలగాలి. ఇప్పుడు నయమాని విశ్వాసంలో కూడా ఎన్ని చూసుంటాడంటే, నయమాన్ చాలా చూస్తుంటాడు కదా ఆయన జీవితాల్లో. కానీ కుష్ఠరోగం అనేది ప్రారంభించబడిన తర్వాత, ఆయన జీవితంలో వచ్చిన తర్వాత ఆయన శరీరానికి ఎన్ని చోట్లకి వెళ్ళి చూపించుకొని ఉంటాడు, చూపించుకుంటాడా ఉండడా, చూపించుకుంటాడు. చివరగా ప్రయత్నం ఏం చేస్తాడు, ఒక చిన్నది చెప్పడం, ఆ చిన్నదాన్ని మాట వినడం, మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత యోర్దాను నదిలో మునగడం అని చెప్పడం, అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా తిరస్కరించాడు. ఏమని తిరస్కరించాడు, నేను వెళ్ళి యోర్దానులో మునగడమా, మా దేశంలో ఉన్నటువంటి నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి, వాటిల్లో మునిగి నేను శుద్ధుడు కాలేనా అంటే కాలేడు. ఎందుకు కాలేడు, అక్కడ చెప్పలా, అక్కడికి వెళ్ళి మునిగితే నువ్వు శుద్ధుడు అవుతావని దేవుడు ప్రవర్త ద్వారాగా మాట్లాడించలా. మరి ఎక్కడ చెప్పాడు, యోర్దాను నదిలోకి వెళ్తేనే నువ్వు బాగా అయిపోతావని చెప్పాడు. ఈరోజు కూడా చూడండి, ఈ పాయింట్ని ఇప్పుడు మనం మాట్లాడినటువంటి సందర్భాన్ని పట్టుకొని ఇప్పుడు కూడా యోర్దాను నదిలోకి వెళ్ళి మునిగే వాళ్ళు ఉన్నారు. కానీ స్వస్థత దొరుకుద్దా, దొరకదా. ఇప్పుడు ప్రజెంట్కి ఎవరో కుష్ఠరోగి ఉన్నారండి, యోర్దాను నదిలోకి వెళ్ళి నీళ్ళలో మునగ 7 సార్లు మునిగారు అనుకోండి, స్వస్థత జరుగుద్దా, జరగదా, జరుగుద్ది. 100% జరగదు. ఎందుకంటే అది ఆయనకు మాత్రమే దేవుడు ఆజ్ఞాపించాడు. ఈరోజు కూడా అందరూ పొలవమని వెళ్ళిపోతూ ఉంటారు ఫ్లైట్లకి, అవి మొత్తం అసలు ఇది ప్యాకేజ్ అంటారు, ఈ ప్యాకేజ్గా చేసేసుకొని ఒక టీమ్గా మొత్తం వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడికి, యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలకి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు, మట్టి, అక్కడ ఉన్న వాటరు. నిజమండి, మీరు చూడలేదా, యూట్యూబ్లో కూడా చూస్తుంటారు కదా, అవి తెచ్చి సేల్ చేస్తున్నారు, బిజినెస్ అయిపోయింది. అవన్నీ తీసుకొని వచ్చి ఎవరు నాకు ఒక వాటర్ ఇచ్చారండి అనారోగ్యంగా ఉన్నప్పుడు. ఆ మధ్యకాలంలో ఏం చేశారంటే, యోర్దాను నది దగ్గర నుంచి నీరు తెచ్చాం, ఈ తాగండి పాస్టర్ గారు తగ్గిపోద్దని ఇచ్చారు. చాలా రోజులు ఉన్నది అది. అసలు అది ఏమవుతుందో చూద్దామని అలాగే పెట్టాను నేను. అంటే మనుషులు ఎలా ఉన్నారంటే, అలల చేత ఇటు అటు కొట్టుకుని పోబడినట్లు ఉండక అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. మనం ఏది చెప్తే అది నమ్మకూడదు. ఎవరు ఏది చెప్పినా కూడా ప్రతి ఉపదేశాన్ని మనం ఏం చేయకూడదు, నమ్మకూడదు. అది అలాగా ఉందా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు మనం వెళ్ళి యోర్దాను నదిలోకి వెళ్తే బాగోదు. ఇప్పుడు వెళ్ళి మనం యోర్దాను నదిలో మళ్ళీ 7 మార్లు మునిగితే కుష్ఠరోగం బాగా కాదు. మరేంటి, ఆనాడు నయమాన్ అనే భక్తునికి ఆయనకు మాత్రమే దేవుడు ఆజ్ఞాపించాడు. ఈరోజు మనం ఏంటంటే మనం వాక్యాన్ని వినడం వల్ల మనకి విశ్వాసం కలుగు. ఇప్పుడు నయమాను గురించి అసలు ఎందుకు నేర్చుకోవాలి మనం అంటే, ఎందుకు నేర్చుకోవాలి, అంత గొప్పగా అన్యుల దేశం నుంచి వచ్చి యెరూషలేం ప్రాంతానికి వచ్చి ఎలీషా చెప్పినటువంటి మాటకు లోబడి, ఎలీషా అంటే దేవుని మాటకు లోబడి 7 సార్లు యోర్దాను నదిలో మునగడం వల్ల ఆయన మనస్సు మారిపోయింది. మీరు ఇంకా కిందకెళ్ళి చదివారు అనుకోండి, ఆయన గొప్ప స్థితిలో, ఇలాంటి దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అంటాడు. కుష్ఠరోగం అంటే సామాన్యంగా తగ్గేది కాదండి. కుష్ఠ వచ్చినటువంటి వాళ్ళని ఏం చేస్తారు, ఇంట్లో పెట్టుకోరు, ఎక్కడ పెడతారు, ఇప్పుడు ఆశ్రమాలు ఉన్నాయిలే. ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే ఊరు బయట పెట్టేవాళ్ళు. అది నీరు అంటూ ఉంటారు కదా, అలా నీరు కారుతూ ఉంటుంది కుష్ఠ అనేది. పక్కకి అంటు రోగం అని చెప్పేసి దాన్ని ఎవరు దగ్గర కూడా పెట్టుకోరు. ఇప్పుడు కూడా చూడండి, అక్కడక్కడ కుష్ఠరోగులు కనపడుతూ ఉంటారు. కనపడితే ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకోండి, వాళ్ళకి అలా టచ్ చేసి ఇస్తారా, అలాగ చేతులు చెయ్యి అలాగ ఫుల్గా పెట్టిస్తారా? ఎందుకు, ఎవరు ఏమన్నా ఇస్తున్నామండి, ఒక వస్తువు వాళ్ళకి ఇస్తున్నాం, ఒక ఆహార పదార్థం కావచ్చు, ఒక అమౌంటే కావచ్చు, ఏదో ఒకటి ఇస్తున్నాం. ఎలా ఇస్తాం, ఎత్తేస్తారా, చేతులు ఇలాగ పెట్టి బాగా తీసుకొని థ్యాంక్స్ అంటారా?
ఏమండి, చేతిలో చేయబెట్టి థ్యాంక్ యూ, ఇది ఖర్చు పెట్టుకోండి అని చెప్పిస్తారా? ఇవ్వరు. ఎందుకు? కుష్ఠరోగం అంటే మహా భయం అని ఆనాటి నుంచి కూడా ఇప్పటికి కూడా భయం అనేది ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి, తిరస్కరించినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే బాగైపోయాడు. అయితే ఇక్కడికి వస్తే మనము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 3వది మనం చూసినప్పుడు ఆయన యొక్క స్వస్థత. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూసినప్పుడు, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్లల దేహం వలనై అతడు శుద్ధుడాయను. ఏమైపోయాడట? మరలా అక్కడ ఒక తిరస్కారం జరిగింది. ఫస్ట్ చిన్నది చెప్పింది, చిన్నది చెప్పినప్పుడు మాట వినలా, సరే ఏదో మనస్సు మార్చుకొని వెళ్ళాడు. రెండోసారి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అవకాశం ఇచ్చాడు. ఎవరి ద్వారాగా అవకాశం ఇచ్చాడండి? తన పనివారి ద్వారా. ఎవరి ద్వారాగా? ఆ పనివారిలో ఒకడు ఏం చేస్తాడు? అతను, అయ్యా కొంచెం మనస్సు మార్చుకో. ఆయన ఏమన్నా నేను డబ్బు అడిగాడా, ధనం అడిగాడా, లేకుంటే ఇంకేమన్నా మరి ఒకటి అడిగాడా? ఏం చేస్తాడు మరి ఆయన? కేవలం నీళ్ళలో వెళ్ళే కదా మునగమన్నది. ఇప్పుడు కూడా చూడండి, కుటుంబాలలో సమస్యలు వచ్చినప్పుడు, కుటుంబాలలో ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమంటారు? నువ్వేం చేయదు, చెప్పిన మాట వింటే చాలు. అంతేనండి చెప్పేది? అంతే కదా. నువ్వు నాకేం సంపాదించి పెట్టద్దు, నేను పనిచేసి కష్టపడి నేను సాగుతాను, నువ్వేం చేయి. చాలామంది ఎక్కువ భార్యలు చెప్తూ ఉంటారు భర్తకి. ఏమని చెప్తారు? నువ్వు పనికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు తాగకుండా ఉంటే చాలు, నెమ్మదిగా ఇంట్లో ఉండి మేము చూసుకుంటామంటారు. నువ్వు నీతిగా ఉంటే చాలు, ముందు జరగబోయేని మేము ఏం చేస్తాం, మేము చూస్తామంటారు. కానీ మాట వినరులే, ఎక్కువగా కూడా వినరు. అది ఒక్కటి మాత్రం చెప్పకంటారు. అయితే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఒక చిన్నదాని ద్వారా హెచ్చరించాడు. రెండోది ఆ పనివారిలో ఉన్నటువంటి మరొక శిష్యుడు ద్వారాగా దేవుడు ఏం చేస్తాడు? హెచ్చరించాడు. అలా రెండోసారి హెచ్చరించినప్పుడు ఆయన మనస్సు కరిగిందా అండి? కరిగిందా? కరిగింది. విశ్వాసంలోకి రాగలిగాడు ఆయన. ఈరోజు కూడా దేవుడు మనల్ని వాక్యం ద్వారాగా హెచ్చరిస్తూ ఉంటాడు. ఏం చేస్తుంటాడు? మనం చూసినప్పుడు ఏమైపోయాడు ఆయన? 7 సార్లు, 1 2 3 4 5 6 7 సార్లు మునిగిన తర్వాత పసిపిల్లల దేహం వల్ల దేహం అయిపోయింది. ఇప్పుడు ఎంత విశ్వాసం వస్తుందండి ఆయన దేవుడి మీద. మనకు కూడా చూడండి, చాలాసార్లు దేవుడు మన పట్ల ఎన్నో మేలులు చేసి ఉంటాడు. అసలు లెక్కలేనని మేలులు చేసి ఉంటాడు దేవుడు మన పట్ల. మనకి ఎలాంటి విశ్వాసం కలుగుతుంది? నయమాన్ని ఒక పక్కన పెట్టేసి మనం ఒకవైపు పెట్టినప్పుడు ఎవరు బెస్ట్ అనొచ్చు? తిరస్కరించినటువంటి నయమనే బెస్ట్ అనొచ్చా, లేకుంటే మనమే బెస్ట్ అనొచ్చు? ఒక్కసారి మన విశ్వాసాన్ని పరిశీలన చేసుకోవాలండి. అలాంటి కఠినుడిగా ఉన్నటువంటి ఆయన దాదాపు విగ్రహారాధనలో విపరీతమైనటువంటి వారు, అంతే కదండి. వాళ్ళు స్త్రీలు అంటే ఏంటి? విపరీతమైనటువంటి విగ్రహారాధన. వాళ్ళకేం దేవుడు ఏమన్నా తెలుసా ఏంటి? దేవుని గురించి ఎరిగి ఉన్నారా వాళ్ళు? ఎరగల. మరి ఎవరి ద్వారాగా? కేవలం ఒక చిన్నది, మరలా ఒక శిష్యుడు. వాళ్ళలో పనిచేస్తే ఒక శిష్యుడికి మనసు మారింది. ఏమని? ఏంటయ్యా నువ్వు చెప్పేది? జస్ట్ ఆయన ఏమన్నా అడిగాడా మిమ్మల్ని? జస్ట్ వెళ్ళి మునగమని చెప్పాడు, అంతే కదా. చూడండి, ఇంకొంచెం ముందుకెళ్ళి మనం ఆలోచించినప్పుడు ఇందులో ఇక్కడికి మరలా వద్దాం. మనం పిలిపిలికి రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం, పిలిపిలికి రాస్తున్న పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 12వ వచనం. పిలిపిలికి రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు పిలిపిలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఏమని హెచ్చరిస్తున్నాడంటే, కాగా నా ప్రియులారా, పిలిపిలికి రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, 2:12. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను ఏం చేయండి? కొనసాగించుకొనుడి. నేను ఉన్నప్పుడే మీరు రక్షణలో ఉండడం కాదు, నేను ఉన్నప్పుడే మీరు విశ్వాసంలో ఎదగడం కాదు, నేను లేనటువంటి కాలంలో కూడా మీరు ఎలా ఉండాలి? విశ్వాసంలో ఎదగాలని అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వచనాన్ని మనము ఈ నయమానికి అప్లై చేసామనుకోండి, దేశం తిరిగి మరలా దేశానికి వెళ్ళిపోయాడు అనుకోండి, వాళ్ళ దేశానికి ఎలా ఉంటాడు?
ఏం చేసేలా నాకు దేవుడు అంటాడా? ఇప్పుడు ఎలీషా మరలా ఎనికిడితే ఉన్నాడా? ఆయనకి నయమానికి ఉన్నాడా? వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడో యెరూషలేం దేశంలో ఉన్నాడు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడు? సిరియా దేశానికి రథంతో వెళ్ళాడు. ఎలా వెళ్ళి ఉంటాడు? బాగా ఇందులే, ఇంకేం ఇబ్బంది లేదు అని చెప్పేసి మరలా ఇష్ట ప్రకారం బ్రతికేదానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. ఎందుకు పడడు? అది చిన్న రోగం కాదు. కుష్టు అంటే మహా పెద్ద రోగం. అలాంటి రోగం బాగు చేసినటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఉంటాడంటారా? ఆయన అంటాడు చూడండి, 2వ రాజుల గ్రంథం 4వది మనం చూసినప్పుడు ఆయన ఏమంటాడంటే గొప్ప దేవుడు అని చెప్తూ ఉంటాడండి. అది ఇంతకుముందు నమ్మినటువంటి దేవుళ్ళందరినీ ఏమని ఉంటాడు? తిరస్కరించుంటాడా? 100%. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఆయన శరీరము బాగైపోయిందో, శుద్ధుడైపోయాడు, ఆయన ఏమంటున్నాడు చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలీలో నున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకునవలనని అతనితో చెప్పగా. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన ఒక్కటే మాట చెప్తున్నాడండి. ఆయన నమ్మినటువంటి విశ్వాసం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి దేవుడు తప్ప ఇంకేంట ఇక ఎవ్వరు దేవుడు కాదు. ఎంత గొప్ప విశ్వాసంలో ఎదిగాడంటే ఈయన దైవజనుడు అనేటువంటి ఎలీషా మాటలు విని, ఆ ఎలీషా గారి యొక్క మాటలు విని ఈ నయమాని యొక్క స్వస్థత పొందడం, స్వస్థత పొందిన తర్వాత విశ్వాసం వచ్చింది. ఇప్పుడు మనం చూసినప్పుడు ఈయన యొక్క సాక్ష్యం ఎలా ఉంది? ఇప్పుడు నయమాని యొక్క సాక్ష్యం ఎలా ఉందండి? చాలా గొప్పగా ఉందా, తక్కువగా ఉందా? చాలా గొప్పగా ఉంది. ఎందుకు గొప్పగా ఉంది? ఆయనకి ఏమైంది? బాగుంది. ఈనాడు మనం కూడా చూడండి, మన కుటుంబాల్లో మన సాక్ష్యం ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉందంటే ఏమంటాం? ఏం చేస్తానండి దేవుడు చేస్తున్నాడు కానీ అంత ఫిల్గా చేయడం లేదు, అంత సగం సగమే అంటాం. ఫుల్గా మేము బాగా అవడం లేదు, ఫుల్గా బాగాలేకపోతూ ఉంటున్నాం. ఫుల్గా బాగాలేము, మంచిగా లేము, అంత చెడ్డగా కూడా లేము. ఎలా ఉన్నాం? మా జీవితం మధ్యలో వెళ్తూ ఉంది. మధ్యలో వెళ్తున్నా కూడా ప్రతిదినము మనల్ని కాపాడుతున్నాడు ఆయన. మరి మన విశ్వాసం? నేను అంటాడు చూడండి, తిరిగి వచ్చిన తర్వాత ఇంత గొప్ప దేవుడు, ఈ దేవుడు తప్ప ఈ లోకంలో ఇలాంటి దేవుడు ఎవ్వరు లేరు. ఎంత గొప్ప విశ్వాసం వచ్చింది. మొదటి సందర్భాన్ని మనం చూసాం. ఏం చేశాడు ఆయన? మొదటగా తిరస్కరించాడు. రెండోది తిరస్కరించిన తర్వాత హెచ్చరిక పొందిన తర్వాత రెండోది ఆ హెచ్చరికను అంగీకరించగలిగాడు. మనం కూడా అంతే, మన జీవితాలలో తిరస్కరిస్తూ ఉంటాం. ఆ తిరస్కరించిన తర్వాత మనల్ని ఎవరైనా హెచ్చరిస్తే మనం ఏం చేయగలగాలి? మార్చుకోగలగాలి. అయితే ఆ మార్చుకున్నప్పుడే మనకేం కలుగుద్ది అంటే ఖచ్చితంగా స్వస్థత అనేది కలుగుతుంది. అలా స్వస్థత కలిగినప్పుడే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా నమ్మాలి. ఆ నమ్మిన దాన్ని మనం ఏం చేయగలగాలి? గట్టిగా పట్టుకోగలగాలి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మన సహోదరులు చదివినటువంటి వాక్య భాగం కొలస్సీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం చూడండి, ముగించేసుకుందాం. కొలస్సీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినప్పుడు, కావున కొలస్సీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు, కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపడచ్చు అంటున్నాడు. ఏం చేయాలంటే ఏం చేయాలంట? మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఏం చేయాలట? విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి ఏం చేయండి? నడుచుకొనిడి. మనం ఏదైతే నమ్మామో, దేని ఏదైతే మనం విశ్వాసం ఉంచుతున్నామో దాన్ని చాలా గట్టిగా మనం నమ్మాలి. ఒక మొక్క ఉందనుకోండి, ఆ మొక్క పెరిగే కొద్దీ ఏర్లు బలహీన పడతాయా, బలపడతాయా? ఏమవుతాయండి? ఎప్పుడైతే మనకి ఆకులు చాలా పచ్చగా ముందుకి మొక్క పెరుగుతూ ఉందంటే ఏమైనట్టు? చెట్టు కింద ఏర్లు బలంగా ఉంది అని అర్థం.
ఎప్పుడైతే చెట్టు పైన ఆకులు వెండిపోతూ బలహీన పడుతూ ఉందనుకోండి, ఏమని అర్థం? మనకి లోపల ఉన్నటువంటి ఆ కాండానికి, వేర్లకి ఏం లేదు, ఆహారం అందడం లేదండి. ఈనాడు మన జీవితాలు కూడా అంతేనండి. మనం ఎప్పుడైతే శరీరం అనేది, మన యొక్క దేహాన్ని మనం చాలా జాగ్రత్తగా ముందుకి ఎదుగుతూ మనం ముందుకు వెళ్తూ ఉంటామో, మనలో ఉన్నటువంటి ఆత్మ కూడా ఏమవుతూ ఉంటుంది, అది వర్ధిల్లుతూ ఉందని అర్థం. ఇప్పుడు ఈ రథం మీద ఈయన ఏం చేస్తాడు? నయమాన్ ఏం చేస్తాడండి? ఆ కుష్ఠరోగాన్ని బాగు చేసుకొని వాళ్ళ యొక్క దేశానికి వెళ్ళాడు. ఏ విధంగా వెళ్ళుంటాడు? ఏ విధంగా వెళ్ళుంటాడండి? ఏడుస్తూ వెళ్ళుంటాడా? బలంగా విశ్వాసంలో ఎదుగుతూ, కనీసం ఆ దేశం మొత్తం చెప్పుంటాడా? సాక్షిగా ఉంటాడండి, ఉంటాడు. అందుకే ఇక్కడ మనం ఇంకొక మాట చూసి మనం ముగించేద్దాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథాన్ని మనం చూసినప్పుడు 7వ అధ్యాయము 18వ వచనం. 7వ అధ్యాయం 18వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ ఒక మాట మనకు తెలియపరుస్తుంటుంది బైబిల్ గ్రంథం. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగన మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనో, నా కుటుంబము ఏ పాటిది అంటున్నాడు. ఇప్పుడు ఈ మాటలు మనం చూసినప్పుడు ఎవరికి? నయమానికి మనము అప్లై చేస్తామనుకోండి, ఆయన అనుకుని ఉంటాడా? దేవునికి నేను ఎంత దూరంగా ఉండి ఉంటాను, నేను అసలు విశ్వాసం లేనటువంటి వాడిని, ఇలాంటి వాడిని నాకేం చేస్తాడు దేవుడు? గొప్ప విశ్వాసాన్ని నాకు ఇచ్చాడు. ఆయన సాక్ష్యం చూడండి ఎలా ఉంటుందో. ఎలా ఉందండి ఆయన యొక్క సాక్ష్యం? ఇజ్రాయేలీలో ఉన్నటువంటి ఇలాంటి దేవుని కన్నా ఇంకా దేవుడే లేడు అనే గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము, మన కుటుంబాలు, మనమందరం కూడా ఏం చేయగలగాలి? మనము కూడా మన విశ్వాసంలో ఎదుగుతూ ఇలా అనేకమైనటువంటి బైబిల్ గ్రంథంలో దైవజనుల యొక్క విశ్వాసాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనము కూడా ఆ విశ్వాసాన్ని మనం ఏం చేయగలగాలి? చదివి విని విశ్వాసం ఉంచి మనకేం కలగాలి? మారు మనసు కలుగుతూ మన విశ్వాసంలో గొప్ప బలంగా మనం ఎదగగలగాలి. అలా ఎదిగినప్పుడు మనం ఏమవుతామంటే మనము బాగుంటాం, మన కుటుంబము బాగుంటుంది, మన స్థానిక సంఘము బాగుంటుంది, ఇంకా అనేక మందికి మనం ఏం చేయగలం? ఈ విశ్వాసంలో మనము నింపగలం. అలా నింపుతూ మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని